కలిగిన అర్పణగా మారుట కృప దయచేయమని మా అందరి జీవితాలను ఏక మనసు కొరకు ప్రతిష్ఠించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. అందరూ సైలెంట్ అయిపోయారు ఎందుకో. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. బైబిలులో ఒక సంఘముతో మాట్లాడుచున్న దేవుడు ఏమన్నాడంటే, మీరు చల్లగానైనను లేరు, వెచ్చగానైనను లేరు, నులివెచ్చనగా ఉన్నారు అంటారు. అటు చల్లగా ఉండండి లేదా వెచ్చగా ఉండండి, కానీ నులివెచ్చన స్థితిలో ఉండవద్దు అనేది ఇందులోని ఆత్మీయ సత్యం. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేంత మరి గూఢమైన మాట ఏమీ కాదు. నేను చాలాసార్లు మెమోరియల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మరణమును గురించి మాట్లాడుతుంటారు, ఎక్కువ మంది మృతులను గురించి మరణమును గురించి మాట్లాడుతుంటారు. ఒకరోజు ఒక మెమోరియల్ మీటింగ్కి వెళ్ళి నేను వాక్యాన్ని చూసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మరణించిన ప్రతివాడు సజీవుడే, మరణించిన వాడు కాదు. నీ దృష్టికి అతడు ఈ లోకములో లేడు కనుక మరణించాడు అనుకుంటున్నావు, బట్ హీ ఈజ్ అలైవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కన్నులు తెరిచి ఉన్నాడు. మంటి లోపల ఉండి ఉండవచ్చు, కానీ అతడు కన్నులు తెరచి తన క్రియలకు తగిన ఫలము పొందుకొని ఉన్నాడు. అతడు నీతిమంతుడైతే సజీవుల లెక్కలో చేర్చబడ్డాడు. అప్పుడు అనిపించింది, ఎవరైనా చనిపోయినప్పుడు మెమోరియల్ మీటింగ్కి వెళ్తే మృతమైన దానిని గురించి మాట్లాడుట కాదు, పునరుద్ధానం గురించి మాట్లాడుట మంచిది. కొంతమంది ఉంటారు, అటు చనిపోయిన వారు కారు, ఇటు పునరుద్ధానులు కారు. మరి ఎవరండి వాళ్ళు? ప్రకటన 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయము నేను మధ్యలో నుండి చదువుతున్నాను. మొదటి వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై. ఆ మాట అందరూ చదవండి. చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. పేరుకే జీవిస్తున్నావు కానీ మృతుడివే, కానీ ఇంకా చావనవి కొన్ని నీలో ఉన్నాయి. చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకో. ఈ తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చదివేటప్పుడు దేవుడు నాకు ఈ మాటలు గుర్తు చేశాడు. ఏమనంటే, దొంగ వలె వస్తాడు యేసయ్య, మెరుపు వలె వస్తాడు. ఈ మాటలు ఎవరి కొరకు? రక్షించబడని వారి కొరకు. రక్షించబడని వానికి దేవుని రాకడ ఒక ఆకస్మికమైనటువంటి సంఘటన. రక్షించబడని వాడు ఎప్పుడు వస్తాడో ప్రభు, నేను ఎలా సిద్ధంగా ఉండాలని పరీక్షించుకుంటూ ఉండేటువంటి దినాలని. కానీ రక్షించబడిన వానికి దేవుడు తన రాకడను ముందుగానే తెలియజేస్తాడు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? అబ్రహామునకు తన మరణ దినము తెలుసు, యాకోబుకు తన మరణ దినములు తెలుసు, పేతురుకు తన మరణ దినములు తెలుసు. నేను చెప్పేది డేట్స్, టైమ్స్ కాదండి. తాను దేవుని సన్నిధిలో పిలువబడబో సమయము ఆసన్నమైనదని ఎరిగి, యేసయ్యకు తెలుసు, పౌలుకు తెలుసు. నీతిమంతులకు వారు మరణించబోయే సమయము ఆసన్నమైనదని తెలిసినప్పుడు తమను తాము సిద్ధపరచుకుంటారు. మనందరికీ తెలుసు, హిజ్కియాతో ప్రభు తన ప్రవక్తను పంపి చెప్పిన మాట ఏంటంటే, నీవు చావబోతున్నావు. డేట్ టైం చెప్పలేదు. నీవు చావనై ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో. రక్షించబడిన ప్రతివానికి ప్రభు ఎప్పుడు వచ్చునో తెలుసు. ఎలా తెలుస్తుంది? లేఖనము నెరవేరుచుండగా, ప్రవచనములు నెరవేర్చుండగా తాను తన కన్నులతో లేఖనము నెరవేర్చబడుట చూచుచున్నాడు గనక తనకు తెలుసు. నువ్వు సిద్ధంగా ఉన్నావా?
ప్రభు నాతో ఒకసారి మాట్లాడిన మాట నేను మీతో పంచుకుంటాను. క్రైస్తవుడు రెండవ రాకడ కొరకు ఎదురు చూడకూడదు. రెండవ రాకడ సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమల కాలము ముగించిన పిదప వచ్చున్నది రెండవ రాకడ. రెండవ రాకడతో నీకేమి సంబంధం? నువ్వు అప్పటికే ఎత్తబడి ఉన్నావు కదా. రెండవ రాకడతో నీకేమి సంబంధం? 1000 ఏండ్ల పాలనలో నీ ఉండవు కదా. రెండవ రాకడతో నీకేమి సంబంధం? రెండవ రాకడని చాలామంది క్రైస్తవులు రెండవ రాకడ కొరకు సిద్ధపడతారు. అది సాతానుడు నువ్వు సిద్ధపడకుండా ఉండడానికి నేర్పించిన బోధ రెండవ రాకడ. రెండవ రాకడకి రక్షించబడిన వానికి ఏమీ సంబంధం లేదు. బైబిల్ చదువుకోండి, ప్రకటన గ్రంథము స్పష్టంగా చెప్తుంది. ఆమోసు గ్రంథములు అంటాడు, రెండవ రాకడకు నీకు సంబంధం లేదు, నాశనమయ్యే వారి కొరకే రెండవ రాకడ. మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే సంఘము ఎత్తబడుట ఎప్పుడైనా జరగవచ్చు. సంఘము ఎత్తబడుట ఎప్పుడైనా జరగవచ్చు. ప్రకటన 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎత్తబడే వాళ్ళు ఎత్తబడతారు. సంఘము ఎత్తబడుట ఎప్పుడైనా జరగవచ్చు. అయితే సంఘము ఎత్తబడుటకు ముందు కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రకటన చదువుకుంటే 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ మారు మనసు పొందమని చెప్పాడు. అనగా దేవుని బిడ్డలు మారు మనసు పొందుటకు అవకాశము కల్పిస్తాడు దేవుడు రాకడకు ముందు, సంఘం ఎత్తబడడానికి ముందు. ప్రతి కుటుంబంలో అలజడి ఉంటుంది. మీకు తెలుసో లేదో క్రైస్తవ కుటుంబాలను మీరు గమనించండి, అసమాధానం ఉంటుంది, ప్రేమ తగ్గిపోతుంది, ఒకరికంటే మరొకరు తమను తాము ఘనపరచుకోవడం ప్రారంభిస్తారు. ఇదంతా సంఘం ఎత్తబడడానికి ముందు జరిగేటువంటి సూచనలు. రెండవ రాకడ కాదండి, సంఘం ఎత్తబడుట. విశ్వాసము చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబంలో అసమాధానమే కాదు అపవిత్రత కూడా నిలిచి ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, ఆయన సంఘాన్ని తీసుకుపోవడానికి ముందు కుటుంబంలో అలజడి వస్తుంది. తండ్రికి విరోధంగా కుమారుడు, తల్లికి విరోధంగా కుమార్తె. ఈ గొడవలన్నీ కూడా విశ్వాస సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కావు. అందుకే ప్రకటనలో 2-3 అధ్యాయాలలో సంఘములతో మాట్లాడుతున్న దేవుడు దేవుని రాకడ నిమిత్తం, అనగా సంఘము ఎత్తపడడానికి ప్రభు వచ్చు సమయము ఆసన్నమవుతుంది కాబట్టి వాళ్ళని సిద్ధపడమని చెప్తున్నాడు. ఆ తరువాత చాలా అపాయకరమైన కాలములు కనబడతాయి. ప్రకటన 6వ అధ్యాయం చదువుకోండి, అక్కడ ముద్రలు విప్పబడగా ఏమేమి జరుగుతుందో. సంఘం ఎత్తబడడానికి ముందు చివరగా జరగబోయేది ఏంటో తెలుసా? దేవుని పిల్లలకు శ్రమ బహిరంగంగా జరుగుతుంది. మనందరికీ తెలుసు, బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయట, నాథా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చక ఉందు అంటే ప్రభు అన్నాడు, సహదాసుల లెక్క పూర్తి అవ్వాలి. ఎవరా సహదాసులు? మనమే. ఎవరా సహదాసులు? మనమే. ప్రభు నిమిత్తమై శ్రమపరచబడుట, ప్రభు నిమిత్తమై కొట్టబడుట, ప్రభు నిమిత్తమై గాయపరచబడుట, ఇవన్నీ జరుగుట సంఘం ఎత్తబడడానికి ముందు సూచన. అది ఇంకా రాలేదు. మనలో ఎవరు సిద్ధంగా లేరు కూడా. ఈనాడు ఎవరైనా క్రీస్తు కొరకు నిన్ను మరణించడానికి గట్టిగా పట్టుకుంటే ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పే క్రైస్తవులు చాలామంది ఉన్నారు మన మధ్య. పేతురుని నువ్వు క్రీస్తుతో ఉన్నవాడు, యేసుతో ఉన్నవాడు కావంటే తన్ను తాను శపించుకోవడం ప్రారంభించాడంట, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇప్పటికీ ఉన్నారండి క్రైస్తవ సంఘాలలో. శ్రమ రాలేదు కనుక సుఖంగా ప్రభువును ఆరాధిస్తున్నారు. కానీ శ్రమ ప్రారంభమైతే ప్రార్థించేవారు ఎంతమందో, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని ఆలయానికి వెళ్ళేవాళ్ళు ఎంతమందో, ప్రభువును సిగ్గుపరచక దాన్ని జీవించగలిగే వాళ్ళు ఎంతమందో, తక్కువ మంది ఉంటారు. ఆ తరువాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే
దేవుని సన్నిధిలో అంగీకరించబడగలిగే విశ్వాస బ్రతుకును బ్రతుకుచుండగా నీకు తెలియకుండానే నీ నొసట ముద్ర వేయబడుతుంది. ఒక ఫోటోను తీసుకొని ఆ ఫోటోలో ఒక వ్యక్తి మీద నువ్వు ఒక గుర్తు వేస్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి తెలియదు, ఎందుకంటే ఆ ఫోటో నిశ్చలమైనది, జీవించుచున్నది కాదు. ప్రకటన 7వ అధ్యాయం చదువుకుంటే నలుమూలల గాలి ఆపేస్తాడంట దేవుడు. 4 మూలలలో దేవదూతలు నిలబడి గాలిని ఆపేస్తారు. అప్పుడు నీవు నేను నిశ్చలమైపోతాం. ఒక ఫోటోలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో అలాగూ నీవు నేను కూడా నిశ్చలంగా ఉంటాం, కదలము, ఏమి జరుగుతుందో తెలీదు. ప్రకటన 7వ అధ్యాయం ప్రకారం సముద్ర మధ్యము నుండి వచ్చినటువంటి ఒక దూత తన దగ్గర ఉన్న సిరాబుడ్డి తీసుకొని ప్రభువు సన్నిధిలో ఎత్తబడవలసిన వారి నొసట ముద్ర వేస్తాడంట. నీకు తెలియదు ఆ ముద్ర ఎలా ఉంటుందో, నీకు తెలియదు ఆ ముద్ర వేసే వ్యక్తి నిన్ను తాకుట కూడా నీకు తెలియదు. ముద్ర వేయబడిన తరువాత కన్నులు తెరిచినా కూడా అది జరిగినట్టు నువ్వు గ్రహించలేవు. ఎవరి నొసట ముద్ర వేయబడిందో వారికి మాత్రమే సంఘం ఎత్తబడుటకు లేపబడే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉంటారు. ఇది వాక్యము చెప్పుచున్న సత్యం. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండేది క్రైస్తవులు కాదు, విడువబడిన వారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండేది ప్రభువుని ఎరిగి ఉన్నామని చెప్పుకొని వారు కాదు, ప్రభువుని ఎరిగియు క్రీస్తును అవమానపరచుటకు తమ శరీరములను ఆస్పదముగా చెడుకు అప్పగించుకున్నవారు. ప్రభు అన్నాడు, 2వ రాకడ కొరకు ఎదురు చూడొద్దన్నావయ్యా, సంఘం ఎత్తబడేటప్పుడు ఈ సూచనలన్నీ తెలుస్తాయి అన్నావు కదా, మరి నేను ముసలోడిని అయిపోతున్నాను కదా, నా చావు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, నేను ఎంతకాలము జీవించి ఉంటానో నాకు చెప్పు. కీర్తనకారుడు అంటాడు, నా దినములు ఎట్లుండునేది నాకు తెలియచే, అంతము చెప్పు నాకు. ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, ఒకని మరణకాలము వానికి తెలియచెప్పుట వాక్యానుసారము కాదు, కానీ ప్రభువు అనుదినము వచ్చుచున్నాడని ఎరిగి దినదినము తను తాను సిద్ధపరుచుకొనుట లేఖనానుసారం. దేవుడు ప్రతి ఉదయమున ఒకనికి మరణమిస్తాడండి. బైబిల్లో వ్రాయబడిన లేఖనం ప్రకారం హోషేయ గ్రంథంలో ఏముంటుందంటే అరుణోదయమున రాజు చంపబడతాడట. యోబు గ్రంథములో ఏముంటుందంటే దేవుడు అరుణోదయమున ఒక దుప్పటి దులిపినట్టు దుష్టులందరినీ చంపివేస్తాడంట. నేను ఉదయాన్నే లేచానంటే అర్థం ఏంటంటే ప్రభువు నన్ను చూచి ఇతడు బ్రతుకుటకు యోగ్యుడని ఎంచాడు గనుక నేను ఈరోజు మీ ముందు నిలువబడ్డా. కీర్తనకారుడు 17వ కీర్తనలు అంటాడు, రాత్రి నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించావు, నా యందు నీకే దురాలోచనయు కానరాలేదు అంటాడు. ప్రభువు నన్ను చూచినప్పుడు క్షమించుటకు ఇష్టపడ్డాడు కనుక నేను నూతన దినాన్ని పొందుకున్నా. అంత మాత్రము చేత నేను మరణించనని కాదు, నా మరణకాలము సమీపముగా ఉన్నదని నాకు తెలుసు. దేవుని సంఘమా, ప్రభువు నిన్ను తీసుకొని వెళ్ళే రోజే నీకు 2వ రాకడ. ప్రభువు నిన్ను పిలిచిన రోజే నీకు సంఘం ఎత్తబడుట. ప్రభు నిన్నెప్పుడు పిలుచునో నీ వెరుగు గనక సిద్ధపడి ఉండుట నేటి వాక్యము చెప్పుచున్నటువంటి ఆత్మీయ అనుభవం. ఇక్కడ అంటాడు, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. తెస్సలోనిక 5వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. దొంగ ఎలాగో వస్తాడో ప్రభుని రాకడ కూడా అలాగే ఉంటుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, అలాగే మీకు కూడా జరుగుతుంది అని అంటూ అక్కడ అంటాడు. ఇలా జరగడానికి మనం రాత్రి సంబంధులము కాదు, పగటి సంబంధులు. నీవు అన్యాయస్తుడవైతే, బలహీనుడవైతే, అవిశ్వాసివైతే, అయోగ్యమైన బ్రతుకును బ్రతుకుతుంటే నీకు దొంగ వచ్చినట్లు రాకడ వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వస్తుంది. మరి నీవు నేను చీకటి వారము కాదు కదా.
మనము పగటి సంబంధులము. మనము పగటి సంబంధులము. మరి మనం ఎలాగూ జీవించాలి? మనం ఎలా జీవించాలండి? ప్రభుని సన్నిధిలో, ప్రభు రాకడకు ముందు మన బ్రతుకు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనము దేవుని యొక్క వాక్యములో చదువుకున్నాం. దయచేసి నాతో దైవ వాక్యాన్ని మీరు కూడా చదవాలని కోరుతున్నాను. రోమాపత్రిక 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయం. పన్నెండవ వచనము 13వ వచనం చదువుకుందాం. 12, 13 వచనాలు చదువుకుందాం. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగట యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మొదటి మాట ఏంటంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. తొలగించుముని రాత్రి వలువలు ధరించుముని దివ్యాంబరములు, మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. భర్త లేక ప్రియుడు నన్ను ఎదుర్కొనడానికి వచ్చేటప్పుడు నేను ఎలా ఉండాలి? రాత్రి వస్త్రములతో ఉండనా, లేక నా పురుషుని ఎదుర్కొనడానికి నేను మంచి వస్త్రములను, ఆభరణములను? పెండ్లి కుమార్తె ఎప్పుడూ కూడా తన నగలను మర్చిపోరు. ఇర్మియా గ్రంథములు అంటాడు, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా? పురుషుని ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పరమగీతములు అంటాడు, నారీ సుందరిమణి నువ్వు నా యొద్దకు వస్తున్నావు, ముసుగు వేసుకో. ముసుగు వేసుకో. ఎందుకు ముసుగు? నీ భర్తను నువ్వు గౌరవించుట. ఘనమైనటువంటి రాజును ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే పెండ్లి కాకముందు నపుంసకుని అడుగుతుంది, రాజు మనస్సును ఎరిగిన నీవు నన్ను సిద్ధపరచని. పెండ్లి అయిన తరువాత తన ప్రజల కొరకు విజ్ఞాపనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆభరణములను ధరించుకొనుటే కాదు, రాజు తన శిరస్సు మీద పెట్టిన కిరీటాన్ని కూడా మర్చిపోకుండా పెట్టుకుందంట. ప్రార్థనలు వెనక జరుగుతుంటే రాణిగా కిరీటమును పెట్టుకుని వెళ్ళింది. నీ ప్రభువుని ఎదుర్కొనడానికి నువ్వెలా సిద్ధపడాలి? నువ్వెలా సిద్ధపడాలి? మనందరికి తెలిసిన వాక్య భాగమే, అయినా మరలా చెప్తున్నాను. పెండ్లి విందుకు పిలువబడిన వారిలో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గల వారికి ఇన్విటేషన్ వచ్చింది, బుద్ధి లేని వారికి ఇన్విటేషన్ వచ్చింది. మనం అనుకున్నట్టు 5 ఇన్విటేషన్ కాదు, 10 మందికి ఉంది ఇన్విటేషన్. 10 మంది సిద్ధపడ్డారండి, ఒకేలాగా సిద్ధపడ్డారు. 10 మంది బయలుదేరారు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. 10 మంది దివిటీలు ఫుల్, సంపూర్ణముగా నిండి ఉన్నాయి, తక్కువ లేదు. వారిలో 5 ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు అంతే. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అన్ని దివిటీలు నిండుగా ఉన్నాయి, వీళ్ళు ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. పెండ్లి కుమారుడు వస్తాడని వెళ్ళారు, ఆలస్యమైంది. ఎవరికి తెలిసింది ఆలస్యమైందని? 2 గ్రూపులకి తెలిసింది. 2 గ్రూపులు డిసైడ్ అయ్యారు నిద్రపోవాలని. 2 గ్రూపులు నిద్రించుచుండగా వాళ్ళకి వినబడింది పెండ్లి కుమారుడు వస్తున్నాడని. 10 మంది, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అందరూ లేచారు. అందరూ తమ దివిటీలు వెలిగించారు. అందరి దివిటీలు ఆరిపోయినాయి.
బుద్ధి గల వారి దివిటీలు వెలుగుతున్నాయి, బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోయినాయి అని కాదు, అందరి దివిటీలు ఆరిపోయినాయి. ఈ ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నవారు తమ దివిటీలలో పోసుకున్నారు. ఎక్స్ట్రా నూనె తెచ్చుకొనని వారు దివిటీలలో నూనె లేదు. వాళ్ళు వీళ్ళని అడిగారు, మాకు కొంచెం ఇవ్వండి. వీళ్ళు భయపడ్డారు, ఎందుకంటే పెండ్లి కుమారుడు ఇంకా రాలా, వస్తున్నాడు, వచ్చే వరకు ఈ దివిటీలు వెలగాల కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోండి నూనె. బయట దొరకదు, నేను ఇవ్వకపోతే నీ దివిటి వెలగదని కాదు, కొనుక్కొచ్చుకోండి. వాళ్ళు వెళ్ళారు కొనడానికి, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మీరు ఒక సత్యం గమనించండి, వాళ్ళు బయటికి వెళ్ళి నూనె కొని దివిటీలను వెలిగించుకొని వచ్చారండి. నూనె కొన్నారు, దివిటీలు వెలిగించుకున్నారు. ఆ విందు స్థలమునకు వచ్చినప్పుడు విందు యజమాని చెప్పిన మాట, మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? ఇన్విటేషన్ ఇవ్వలేదా? ఇన్విటేషన్ ఇచ్చింది నువ్వే. నా లోపలికి వెళ్ళిన 5గురితో పాటు మేము కూడా ఇన్వైట్ చేయబడ్డాం. లోపలికి వచ్చాం, వెయిట్ చేసాం, ఆలస్యం అవుతుందని నిద్రించాం. నీ పిలుపు వచ్చేసరికి లేచి వెలిగించుకుంటే నూనె లేదు. నూనె కొనుక్కున్నాము కదా. వై డోంట్ యూ ఓపెన్ ద డోర్ ఫర్ అస్? మీకు ఆలస్యమైందని చెప్పాలా అక్కడ ఇంటి యజమానుడు. మీరెవరో నాకు తెలియదు. ఏంటి ఇక్కడ తేడా? ఇక్కడ ఏమి తేడా వచ్చింది? దేవుని సంఘమా, దేవుని పిలుపులో ప్రవేశించే ప్రతివాడు క్రీస్తుతో కూడా ప్రవేశించుట అక్కడ ఆత్మీయ అనుభవం. క్రీస్తు వెళ్ళిన తరువాత వెళ్ళగలుగుట కాదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు వెళ్ళలేవు, క్రీస్తు నిన్ను తీసుకువెళ్ళాలి. యు వాక్ విత్ క్రైస్ట్ ఇన్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే నువ్వు ఒక్కడివే దేవుని సన్నిధిలోకి నిలబడితే ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. మరి ఇందాక వాళ్ళు వెళ్ళారు కదా. ప్రకటన 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన 3వ అధ్యాయం. ఐదవ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, చదవండి ఇప్పుడు, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మీ విశ్వాసము గొప్పది కాదండి. యు ఆర్ నాట్ రైచస్, యు ఆర్ నాట్ హోలీ. నేను నీతిమంతుడను కాను, నేను పరిశుద్ధుడను కాను. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31 చదవండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాలు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు. బాగా వినండి, దేవుని మూలముగా ఆయన మనకు, బాగా గమనించండి, ఆయన అనగా యేసు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. చాలండి. యు ఆర్ నాట్ హోలీ, యువర్ హోలీనెస్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యు. యు ఆర్ నాట్ రైచస్. క్రీస్తు రక్తము నీ మీద ముద్రించబడకపోతే. అందుకే ఫిలిప్పీ 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన యందు కనబడు నిమిత్తము, వెన్ ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ క్రైస్ట్, దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. క్రీస్తుతో కూడా లోపలికి అడుగు పెట్టు. క్రీస్తు లేకపోతే నువ్వు లేవు. క్రీస్తు ముద్రించబడాలి నీ యందు, నువ్వు క్రీస్తునందు ముద్రించబడాలి.
చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించుము దేవా. పౌలు అంటాడు, నేను క్రీస్తులాగా కనబడడానికే శ్రమపడుచున్నాను. మీరేమనుకోవద్దు ఈ మాట వాడుతున్నందుకు. నువ్వు దీవించబడిన వ్యక్తివైనా గాయములు కలిగి ఉంటే తప్ప పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. నేను బ్లెస్సెడ్ మ్యాన్, నేను దీవించబడ్డాను. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంటెడ్. క్రీస్తు గాయములు నా యందు కూడా కలిగి ఉండాలి. సిలువ వేయబడిన క్రీస్తును కనపరచువాడే దీవించబడినవాడు. నాకు అన్నీ ఉన్నాయి, క్రీస్తు కొరకైన గాయము కూడా ఉంది. అది పరలోక రాజ్య ప్రవేశం. ఇక్కడ అందుకే అంటాడు, మనము రాత్రి సంబంధులము కాదు, మనము పగటి సంబంధులము, వెలుగు సంబంధము. రాత్రి వేళ నిద్రించువాడు నిద్రిస్తాడు, పగటి సంబంధి నిద్రపోడు. రోమపత్రికలో అదే అంటాడు. మనము రాత్రి చాలా గడిచి పగటిలోకి వచ్చాం కాబట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకున్నాం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదండి, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యము, ప్రార్థన, ఆత్మయందలి సంపూర్ణ అనుభవం. వాక్యములో ముద్రించబడుట, వాక్యము చేత ముద్రించబడుట. ప్రార్థనలో ప్రభువు చిత్తమును ఎరిగి బ్రతుకుట. ప్రార్థనలో దేవునికి ఆలోచన చెప్పుట కాదు. ఆత్మయందు సంపూర్ణులగుట, పరిపూర్ణులగుట. ఈ యుద్ధోపకరణాలు నీకుంటే తప్ప నువ్వు దేవుని సన్నిధిలోకి చేరలేవు. ఈ యుద్ధోపకరణాలు నీకుంటే తప్ప పరలోక రాజ్య వారసుడవు నువ్వు కాలేవు. దేవుని సంఘమ, ఆత్మ సంబంధమైన పిలుపును గురించి నేను మీతో మాట్లాడుతూ ప్రభు నాతో చెప్పిన మాట నీతో చెప్తున్నాను. నువ్వు రాత్రి సంబంధివి కావు, నువ్వు పగటి సంబంధివి. నువ్వు పగటి సంబంధివి గనుక ప్రభు వచ్చుచున్నాడని చూచి నువ్వు సిద్ధపరచుకో. రెండవ రాకడ కొరకు ఎదురు చూడొద్దు. సంఘం ఎత్తబడుట కొరకు ఎదురు చూడొద్దు. మరి ఏమి ఎదురు చూడాలంటే, నేను ఇప్పుడు ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళగలుగునట్లు, క్రీస్తు నన్ను ఒప్పుకొనగలుగునట్లు వాక్యానుసారమైన బ్రతుకును నేను కలిగి ఉన్నామా? బైబిల్లో 2 కత్తులు ఉన్నాయి. అక్కడ యేసయ్యను పట్టుకోవడానికి యేసయ్య అప్పగించబడడానికి వెళ్ళేటప్పుడు ఈ కత్తులు తీసుకోమా అని అడిగారు. ప్రభు అన్నాడు, కత్తి దూయివాడు కత్తితోటే మరణిస్తాడు. కత్తి మనకు అక్కరలేదు, మరి ఏం కావాలి? కత్తి అక్కరలేదు, మరి ఏమి కావాలి? పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై. అక్కడ ఆ మాట నాకు చాలా నచ్చింది. మేము శరీర సంబంధులమే, కానీ మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. మేము శరీర సంబంధులమే, కానీ మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మరి ఎలాంటివి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి. గిద్యోను యుద్ధానికి వెళ్ళాడండి. వేల మంది సైనికులు అతనికి ఆపోజిట్గా ఉన్నారు. గిద్యోను దగ్గర ఉంది 300 మంది.
గిద్యోనుకి ఉన్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని అరుచి దేవుని స్తుతించుటే. ఎరుకో పట్టణము చుట్టూ ఒక్కొక్క రోజు ఒక్కోసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి ప్రభువును స్తుతించారంతే. దుర్గములు పడిపోయింది. నీవెప్పుడైనా నీకు కష్టమో, శ్రమో, గాయమో, వేదనో, దుఃఖము కలిగినప్పుడు ప్రార్థించుట మాని స్తుతించిన అనుభవం నీకుందా ఎప్పుడైనా? మనకు తెలిసిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి. ఎవరు చెప్పారు ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి? ఎక్కడుంది బైబిల్లో? నువ్వు ప్రార్థన చేయి, నీకున్న జబ్బులు పోతాయి, కోర్టు కేసులు పోతాయి, పరీక్షలు, ఇవన్నీ బైబిల్ ఎక్కడుందో నాకేం కనపడలేదు. ఇప్పుడు నీ కన్నీళ్లలో కూడా నువ్వు స్తుతించు, దేవుడు నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తాడు. చెరసాలలో పేతురు ఉన్నప్పుడు, చెరసాలలో పౌలు శీల ఉన్నప్పుడు వారు చేసిన పని ప్రార్థించుట కాదు, స్తుతించుట. ప్రార్థించిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? పేతురు చెరసాలలో ఉంటే ప్రార్థన చేస్తున్నారు చాలామంది. అప్పటికి పేతురు బయటకు వచ్చాడు. తలుపు తడితే చిన్నది ఒకటి వెళ్ళి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి ప్రార్థించుచున్న వారి దగ్గరికి వచ్చి చెప్పింది, పేతురు వచ్చాడని. వాళ్ళు ఏమన్నారండి? నువ్వు పిచ్చిదాన్ని అన్నారు. అది ప్రార్థనలో వాళ్ళకున్న విశ్వాసం. వాళ్ళు ప్రార్థన చేసింది పేతురు విడుదల కొరకు. పేతురు వచ్చాడని చెప్తే వాళ్ళు అన్నారు నువ్వు పిచ్చిదాని అన్నారు. స్తుతించేటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పౌలు శీల స్తుతించుచుండగా చెరసాల బ్రద్దలైంది, కానీ వారు పారిపోలేదు. అక్కడే కూర్చుండి స్తుతిస్తూనే ఉన్నారు. ఎందుకంటే చెరసాల నాయకుడు తన కుటుంబం రక్షించబడాలి. దేవుని సంఘమా, ప్రభుని రాకడను, ఎప్పుడో రాబోయే రాకడను గురించి నేను మాట్లాడడంలా, ఇప్పుడే నీ మధ్యనున్న ప్రభుని రాకడ గురించి మాట్లాడుతున్నా. నువ్వు స్తుతించుట నేర్చుకో, దేవుని రాకడను నువ్వు ఎదురు చూడగలవు, అనుభవించగలవు. పరలోక ప్రార్థన మీకు అందరికీ గుర్తుందా? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము ఎప్పుడు వస్తుంది? ఇక్కడ లేదా దేవుని రాజ్యం? మై గాడ్ ఈజ్ ద కింగ్ హియర్. నేను ఆయన ప్రజను. ఇది దేవుని రాజ్యమే. నాకు ఇష్టమైన కొన్ని పాటలు టీవీలో వస్తుంటే వింటూ ఉంటా. ఈరోజు నేను పాటలు వినేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు యెహోవా అని పాడుతున్నారు. ఎంత ధైర్యం ఉండాలండి యెహోవా నామాన్ని ఉచ్చరించడానికి. యేసు అంటం వేరు, యెహోవా అంటం వేరు. యేసు నా రక్షకుడు, తండ్రితో కూడా ఉండట సమానమైన భాగ్యమని ఎంచుకొనక రిక్తుడై నా కోసం వచ్చాడు కాబట్టి నేను ఆయన పేరును స్మరించడానికి దేవుడు నాకు యోగ్యతనిచ్చాడు. యెహోవా నామమును ఉచ్చరించుటకు నీకు శక్తి ఎక్కడిది? ఆయన ఎవరో తెలుసా? సర్వ సృష్టికర్త, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభు, సర్వోన్నతుడు. పెంట కుప్ప మీద నుంచి బేదలను లేవనెత్తువాడు, తన నోటి మాట చేత భూమికి నాశనము కలుగు చేయవాడు. ఆయన ఎదుట నిలుబడుటకు దూతలకు ధైర్యము చాలదు, అపవాది దూరముగా ఉంటాడు. ఆయన పేరు స్మరించుచున్నటువంటి వాళ్ళు షూలు వేసుకొని పాడుతుంటే నాకు కోపం వచ్చింది. దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకోకూడదని కొంతమంది అనొచ్చు. చర్చిలు వేసుకుంటున్నారు కదా, పుల్పిట్ మీద కూడా వేసుకుంటున్నారు కదా. ప్రభువు చెప్పులు వేసుకోవద్దని అనలా. ఆయన అన్న మాట ఏంటంటే, నీవు నిలిచిన స్థలము నేను ఉన్న స్థలము పరిశుద్ధమైనది కాబట్టి చెప్పులు. అంటే ప్రభు ఉన్న స్థలములో నీవు నీ ఘనతను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉండాలి, కానీ ఘనుడుగా నిలబడవద్దు. అందుకే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ కన్ఫెస్
that Jesus Christ is Lord. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. ఏమని? ప్రభువు నా దేవుడని. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? దూతలు 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటూ, ఇంకో చక్కటి మాట ఉంది, 2 రెక్కలతో తమ పాదములను కప్పుకుంటారంట, దేవుని ఎదుట తమ పాదములు కనబడకూడదని. నీ కల్చర్ ఎంత గొప్పదైనా నాకు అనవసరం. నా దేవుడు ఉన్న స్థలమునందు యు ఆర్ జస్ట్ అ సర్వెంట్. దేవుని పాదముల చెంత నీవు నేను జీవించవలసిన విధానం ఏంటో తెలుసా? నీవు నేను బ్రతకవలసిన విధానం ఏంటో తెలుసా? ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి క్రీస్తునందు ముద్రించబడి పగటి యందు బ్రతుకుచున్నట్టుగా బ్రతుకుచు, క్రీస్తుతో కలిసి పరలోక రాజ్యములో అడుగు పెట్టుట. యువర్ ఫెయిత్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. నీ విశ్వాసం దేవుని దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళలేదు. నీ పరిశుద్ధత, నీ నీతి, నీ మత విశ్వాసం, నీ కానుకలు, నీకు కలిగిన క్రైస్తవ విశ్వాసంలోనిది ఏది దేవుని దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళలేదు. మరేమి తీసుకువెళ్తుంది? క్రీస్తుతో కలిసి అడుగు పెట్టగలట. లాజరు పుండ్లు కలిగిన వాడైతే కుక్కలు రసికను నాకుతుంటే, ఆ లాజరు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడో తెలుసా? బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, అతడు దేవదూతల చేత కొనిపోబడెను. దేవదూతల చేత కొనిపోబడెను. దేవదూతలతో కొనిపోబడ్డం అంటే ఏంటంటే, దేవదూతలు తీసుకుని వెళ్ళి క్రీస్తుకు అప్పగిస్తే క్రీస్తు తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి అన్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకొని నా వధువు. నిన్ను దేవుడు ఒప్పుకుంటాడా తండ్రి దగ్గర? నేను మరణిస్తే నా ఆత్మ క్రీస్తుతో కూడా పరలోక రాజ్యానికి వెళ్తుందా? లేక తండ్రి దగ్గర నిలబడినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని దేవుడు అంటాడా? దేవుని సంఘమా, ప్రభుని రాకడ సమీపంలో. ఆ దినములు, ఆ కాలంలో తెలియకుండా ఉండకూడదని దేవుడు ఈరోజు మనకి ఈ మాట చెప్పాడు. ముగించబోతున్నాను ఒకే ఒక మాట చెప్పి, దేవుడు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనలను నియమించను కానీ ఉగ్రత పాలొకటకు నియమించలేదు. ఏ వ్యక్తి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదండి. ఒక ఆత్మీయ సత్యం చెప్తున్నాను, ఎవరిని దేవుడు నరకానికి పంపడు. మనమే వెళ్తాం నరకానికి, ఆయన పంపడు, మనమే వెళ్తాం. ఎందుకంటే మన జీవితంలో మనకు తెలుసు మనం ఎలా బ్రతుకుతున్నాము. మనం వేసే ప్రతి అడుగు నరక మార్గం అయినప్పుడు దేవుడు చెప్పక్కర్లా అటెళ్ళు అని. నాకు భయం కలిగించే ఒక మాట కీర్తనలు 50లో ఉంది. ఏంటో తెలుసా? ఆయన వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నాడు. ఎక్కడ ఉంచాడంటండి? కాలు జారు చోట. ఎవరు పట్టుకోలేరు. కాలు మనకు చెప్పి జారదు, అడుగు పెట్టగానే జారుతుంది. ఆయన వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? దేవుని రాకడ సమీపంగా ఉంది. సూచనలు బయటపడుతున్నాయి. మనం ఎలా మరణిస్తామో, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కానీ నా మరణకాలము సమీపించినప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర నన్ను ఒప్పుకొనగలిగే స్థితిలో నేనున్నానా, లేక నా సొంత విశ్వాసము, నా రక్షణ, నా అనుభవాలని నన్ను నేను సిద్ధపరచుకుంటూ దేవునికి దూరంగా ఉన్నానా? వేర్ డు యూ స్టాండ్? తలలోంచి ప్రార్థన చేసుకున్నాం.